వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లడ్డూలు చూసారా? మోతీచూరి లడ్డు అనుకుంటున్నారు కదా, కాదండి, మన గోధుమ రవ్వతో చేసుకునే లడ్డూలండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. మంట మీడియం స్టవ్లో ఉంచుకుని దోరగా వేపుకోవాలి. ఆ రవ్వ అంతా నెయ్యిలో కలిసేటట్టు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇలా దోరగా వేపుకున్న తర్వాత ఇదంతా చూసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి. మనం ఎంతైతే వేసుకున్నామో కప్పుతో గోధుమ రవ్వ, ఆ కప్పుతో ఒక 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ అంతా మసిలిన తర్వాత 2 యాలక్కాయలు దంచుకుని వేసుకుని ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి, ఆప్షనల్. అలా వేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రవ్వ ఉంటుంది కదా, దాంట్లో ఆ రవ్వ అంతా ఈ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే ఉడుకుతుంది రవ్వ. ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం రవ్వని. ఇలా కొంచెం రవ్వ అంతా ఉడికిన తర్వాత ఆ కప్పుతో కొంచెం షుగరు, మీరు తిన్నంత షుగర్ వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ తిప్పుతూ ఉండాలి, రవ్వ అంతా దగ్గరికి వచ్చేలాగా. కొద్దిగా నెయ్యి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. అలా వేసుకుని కలుపుతూ ఉండాలి దగ్గరికి వచ్చేటట్టు. ప్యాన్కి కొంచెం అంటకుండా ఇలా దగ్గరికి వచ్చేటట్టు మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ వేసుకుంటా తిప్పుతూ ఉండాలి. అప్పుడే మనకి ఉండలాగా చుట్టడానికి వస్తుంది రవ్వ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. ఇంకోసారి వేసేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత ఉండలు చుట్టుకోవడమే. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండల్లాగా చేసుకోవడమే. చల్లారిన తర్వాత చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ లడ్డూలండి. ఎవరైనా చూస్తే మోతీచూర్ లడ్డూలే అంటారు కానీ గోధుమ రవ్వని ఎవరు అనరు. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేది, ఇంట్లోనే హెల్తీగా చేసుకునే మోతీచూర్ లడ్డు, రవ్వ లడ్డు ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.